చేరుకునే వారి సంఖ్య చాలా అతి తక్కువగా ఉండేది. అనంతరం శ్రీ రామానుజాచార్యుల వారి రాకతో తిరుమల ప్రాశస్త్యం బాగా పెరిగింది. తదనంతరం స్వామివారికి సమర్పించే నైవేద్యానికి రెండవ దేవరాయల కాలంలో అమాత్యశేఖర మల్లన్న 3 గ్రామాలను సమర్పించారు. వీటిపై వచ్చే ఆదాయంతో నిత్యం సేవలు నిర్వహించేవారు. మల్లన్న కాలంలోనే శ్రీవారికి సమర్పించే సేవల వివరాలతో సమయ పట్టిక తయారు చేశారు. భక్తులకు ప్రసాదంగా తిరుప్పొంగం ఇచ్చేవారు. అనంతర కాలంలో మనోహరపడి, సుక్కీయం, అప్పం తదితర వాటిని స్వామివారికి సమర్పించేవారు. విజయనగర ప్రభువుల కాలంలో అవసరమనే ప్రసాదాన్ని ఇచ్చేవారని శాసనాలు పేర్కొంటున్నాయి. 300 ఏళ్ల క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తోంది. 1803లో బ్రిటిష్ వారు ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కనుక. అనంతరం మహంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలంలో లడ్డూగా